హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే, ఒక బిగ్ బ్లాస్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూసాం మనం. సో గత వీడియోస్ లో మనం ఏదైతే అనుకున్నామో నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రీచ్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా బ్రీచ్ అవ్వలేదు. అది అయ్యే ఛాన్సెస్ ఉంది అని ఐ థింక్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ చెప్తాం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీలో ఒక బిగ్ బ్లాస్ట్ రావటం చూసాం. సో ఈ రోజు ఏమైంది అంటే కనుక ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ఆఫ్ అబౌట్ 200 పాయింట్స్ ఓపెన్ అవటం చూసాం. అండ్ అంతే స్పీడ్ గా గ్యాప్ కూడా ఫిల్ చేసింది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ చార్ట్స్. అండ్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు అయితే హై ఉందో 5667 ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే టెస్ట్ చేయడం చూసాం. దాని తర్వాత ఆల్ టైమ్ హై 51,133 కూడా దాటి ఆల్మోస్ట్ 51,957 దాకా పెరగటం చూసాం. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఐ థింక్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చాలా స్విఫ్ట్ గా అండ్ ఇంతే ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి ఈ ర్యాలీ అనేది మనం చూసాం. ఈవెన్చువల్లీ 51,439 ఏదైతే ఆల్ టైమ్ హై కన్నా ఒక 150 పాయింట్స్ పైన క్లోజ్ అవుట్ అని చేసాం విత్ అబౌట్ 1000 పాయింట్స్ గెయిన్. సో క్లియర్లీ మనందరికి తెలిసిందే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడైతే అది 200-డే మూవింగ్ యావరేజ్ దాటిందో మనం చెప్పడం కూడా జరిగింది. ఐ థింక్ క్లోజింగ్ అబౌట్ 1600 పైన ఉన్నంత కాలం ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 1721 దాకా టెస్ట్ చేసే ఛాన్స్ ఉందని. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్, ఎందుకంటే దానికి వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఈ రోజు ఒక 3.5% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 300-350 పాయింట్స్ పెరగడానికి దోహదపడింది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా? బికాస్ మనకి ఈ మంత్ లోనే చూస్తే కనుక 1450 నుంచి 1650 దాకా రావటం చూసాం. సో ఇంకా పెరుగుతుందా అంటే ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. బట్ ఛాన్సెస్ ఏంటి అంటే కనుక 1721 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో అబౌట్ ఇంకొక 80 రూపీస్ కూడా అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ వీక్ లో వస్తుందా లేకపోతే సైడ్ వేస్కి వెళ్ళి వస్తుందా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. బట్ ఈ టైంలో కూడా అక్యుములేషన్ కి ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి స్టాప్ లాస్ ఇస్ క్లోజ్ టు 1596 కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఒకవేళ అక్యుములేట్ చేయాలి అనుకుంటే కనుక 1650 నుంచి 1610 మధ్యలో కొద్దిగా రిస్క్ టేకర్స్ దే షుడ్ ట్రై టు అక్యుములేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని 1721 టార్గెట్. ఇంకో బ్యాంక్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కోటక్ బ్యాంక్. సో ఎప్పుడైతే ఆర్బీఐ వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టిందో న్యూ అకౌంట్ ఓపెనింగ్ ఆర్ మేబీ క్రెడిట్ కార్డ్స్ ఫ్రెష్ గా ఇష్యూ చేయొద్దని, ఆ రోజు మనకి 24th ఏప్రిల్ రోజు 1807 నుంచి గ్యాప్ డౌన్ వాజ్ 1697. సో ఆ గ్యాప్ లో రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. సో 1740 దాకా రావటం చేసాం. సో ఆ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు ప్రాబ్లీ ఈ స్టాక్ కొద్దిగా వీక్ గానే ఉండొచ్చు అని చెప్పొచ్చు. బట్ ఏదైనప్పటికీ డౌన్ సైడ్ గ్యాప్ ఏదైతే ఉందో 1697 ఒక మంచి సపోర్ట్ ఉంటుంది. 1740 దగ్గర ఉన్నాం. సో ఈ బ్యాంక్ కూడా మనం వి షుడ్ లుక్ ఎట్ అని అంటాను. అదేవిధంగా ఐసిఐసిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా 3 to 5% పెరిగినప్పటికీ ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హైస్ ఆర్ ఆల్ టైమ్స్ హై బ్రీచ్ కాలేకపోయింది. సో ఓన్లీ వన్ కాంపోనెంట్ విచ్ ఇస్ వీక్ అంటే కనుక EU బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అది మనం అందరం అనుకుంది వీకెస్ట్ బ్యాంక్ ఎప్పుడైతే ఉంటుందో మార్కెట్ పెరిగినప్పటికీ అది కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక నిఫ్టీ చూస్తే కనుక ఈ రోజు ఇంకొక ఎక్స్టెండింగ్ టాప్ ఫార్మేషన్ జరగటం చూసాం మనం. సో నిన్న టాప్ వాస్ 23,579, ఈ రోజు టాప్ 23,664. సో ఒక 70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక 100 పాయింట్స్ పాజిటివ్ కెరీర్ నిఫ్టీ ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ నెగటివ్ గా రావటం చూసాం. అంటే ప్లస్ 100 పాయింట్స్ నుంచి -140 పాయింట్స్ కూడా రావటం చూసాం. ఎందుకంటే ఈ రోజు లో 23,412, ఈ రోజు హై 23,664. సో దీనికి ప్రధాన కారణం మనం అందరికి తెలిసిందే, ఒక బ్యాంకింగ్ అండ్ ఐటీ స్పేస్ తప్ప మిగతా అన్ని కూడా ఒక బ్రూటల్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోవచ్చు, ఎందుకంటే స్టాక్స్ ఏవైతే విపరీతంగా పెరిగాయో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా వాటిలోనే సెల్లింగ్ రావటం చూసాం. సో మనకి రేంజ్ అయితే ఇప్పటికి చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే 23,200 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో అదొక కీ సపోర్ట్ గా ఉంటుంది. అదేవిధంగా అన్టార్గెటెడ్ జోన్ లో ఉంటుంది కాబట్టి 23,800 ఏదైతే ఆప్షన్ కాల్ రైటింగ్ ఎక్కువైతే ఎక్కడ ఉందో అదొక రెసిస్టెన్స్ పాయింట్ గా మనం చూసుకోవచ్చు. సో వీక్ అయిన వాటిల్లో ఆటోస్ చూస్తే కనుక మారుతి, బజాజ్, హీరో అండ్ ఐషర్ వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇంకా హెవీ వెయిట్స్ ఈ రోజు ఒక టర్న్ అని చెప్పొచ్చు. టైటాన్ లాంటి స్టాక్, భారతి, రిలయన్స్, అదానీస్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక అవుట్ పర్ఫార్మ్ ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉందో బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేశాయి. ఎక్సెప్ట్ ఫర్ ఐటీ అండ్ బ్యాంకింగ్ అన్ని కూడా వీక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఒకవేళ బ్యాంకింగ్ కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయి ఉంటే కనుక మనందరికి తెలిసిందే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయో అవన్నీ నిఫ్టీలో కూడా ఉన్నాయి. మేబీ ఈ రోజు లో దగ్గర క్లోజ్ అయినా కూడా ఆశ్చర్యంగా ఉండేది కాదు. సో ఒక 100 to 120 పాయింట్స్ బ్యాంకింగ్ స్టాక్స్ మనకి నిఫ్టీ పరంగా సేవ్ చేసింది అని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా డెఫినెట్లీ పైకి షిఫ్ట్ అయింది. 50,500 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. అండ్ 52,500 ఏదైతే
నెక్స్ట్ లెవెల్ ఉంటుందో అన్చార్టెడ్ జోన్ లో ఉంటుంది కాబట్టి అది ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ కూడా ఇందాకన్నా 23,200 నుంచి 23,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక F&O స్పేస్ కి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. సో ఈ రోజు మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఫాలో అయ్యో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతున్న స్టాక్స్ అది. ఎస్పెషలీ ఐ థింక్ మొన్న కూడా ప్రీవియస్ హై హిట్ అయిన క్యాపిటల్ గుడ్ స్పేస్ ఏబీబీ, సిమెన్స్, కమిన్స్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా ఫార్మా, ఇప్కా ల్యాబ్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కాంకార్ నుంచి BEL, గుజరాత్ గ్యాస్, IGL అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అయినాయి. ఇక రియాలిటీ స్పేస్ లో DLF, ఓబ్రాయ్, గోద్రేజ్ ఏవైతే F&O లో ఉన్నాయో ఇవి కూడా వీక్ గా ట్రేడ్ అవుతాం చూసాం. ఇక డిఫెన్స్ స్పేస్ లో లాస్ట్ 6 days గా బయింగ్ అవుతుంది. ఇది కొద్దిగా సెట్ బ్యాక్ అయిందని చెప్పొచ్చు. మేబీ మ్యూచువల్ ఫండ్ కలెక్షన్ చేసి డబ్బంతా ఇన్వెస్ట్ చేసేసి ఉండొచ్చు. అండ్ నౌ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్స్ వస్తుంది కాబట్టి అది జరగటం చూస్తున్నాం. స్టాక్స్ లైక్ HAL కానీ BEL కానీ కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఈరోజు GST కౌన్సిల్ ఏదైతే ఉందో ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూర్చుని దే విల్ డిసైడ్ ద టాక్సేషన్ ఆన్ ఫర్టిలైజర్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అని ఒక టాక్ తోటి ఈరోజు ఆ స్పేస్ మొత్తం కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో మనకి F&O లో ఉన్న స్టాక్స్ లో దీపక్ నైట్రేట్ కానీ, చంబల్, కోరమాండల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్పేస్ లో ఏవైతే పెరిగాయో ఐటీ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్, సో OFSS, కోఫోర్జ్, RBL బ్యాంక్, CUB, IDFC, BSSoft ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక గేమింగ్ సెక్టర్ లో ఏదైతే GST ట్వీక్ చేస్తారన్న ఒక న్యూస్ తోటి డెల్టా కాప్ 14% పెరగడం చూసాం. అదేవిధంగా నజారా కొద్ది పాజిటివ్ గా క్లోజ్ అవటం చూసాం. సో గత వీడియోస్ లో మనం అనుకున్నాం డెల్టా 130 బ్రేక్అవుట్ వచ్చినప్పుడు 200-day మూవింగ్ యావరేజ్ 144, 145 వచ్చే ఛాన్స్ ఉంది అని, అది ఈ రోజు రావటం చూసాం. బట్ ఈ రేట్ లో ఇట్స్ వెరీ రిస్క్, ఎందుకంటే స్టాప్ లాస్ ఇస్ వెరీ ఫార్. స్టాక్ ఈజ్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్ కాదు, మనకి స్టాప్ లాస్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం కాబట్టి. ఇక ఇక్కడ కూడా క్యాష్ సెగ్మెంట్ లో కూడా షుగర్ స్పేస్ అండ్ ఫర్టిలైజర్ స్పేస్ లో మంచి అప్మూవ్ చూసాం. స్టాక్స్ లైక్ EAD ప్యారీ, KCP షుగర్, రానా షుగర్, రేణుకా ఇవన్నీ కూడా మంచి పెరగటం చూసాం. RCF, దీపక్ ఫర్టిలైజర్స్, ఇన్ఫాక్ట్ స్పెషాలిటీ కెమికల్స్ లో విష్ణు కెమికల్, జుబ్లియంట్ ఇన్గ్రేవియా, JB కెమికల్ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఈ రోజు లాట్ ఆఫ్ కంపెనీస్ QIP అండ్ బ్లాక్ డీల్స్ చేయటం చూసాం మనం. QIP వచ్చిన స్పేస్ లో సన్సేరా, MA ఆర్గానిక్స్, క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 1,000 to 3,000 crores రేజ్ చేసే ప్రయత్నం చేసే వాటన్నిటిలో కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అంటే ఇంకా మార్కెట్ లో దిర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ. ఓన్లీ థింగ్ ఏంటంటే రిటైల్ స్పేస్ లో లేదు కానీ ఇన్స్టిట్యూషన్ స్పేస్ లో QIPకి ఇంకా చాలా డిమాండ్ ఉందంటాకి ఇది ఒక నిదర్శనం. ఇంకెక్కడైతే బ్లాక్ డీల్ జరిగాయో స్టాక్స్ లైక్ ఇండస్ టవర్ అండ్ JF స్టీరింగ్ ఇండియా ఏదైతే ఉందో వీటిల్లో స్వల్పంగా బిట్వీన్ 3 to 7% దాకా పడుతుంది చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ లో రియాలిటీ అగైన్ ఇక్కడ ఒక ఫ్రంట్ లైన్ తీసుకుంది ఫాల్ కి. ఇన్ఫాక్ట్ శోభా, ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా. ఇంకా డిఫెన్స్ స్పేస్ లో ఈరోజు చూస్తే కనుక మజడాన్ డాగ్ కానీ, BEML కానీ, BDL కానీ వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో SCI, RVNL, LIC, రైల్టెల్ ఇవన్నీ కూడా స్వల్పంగా నష్టపడుతుంది చూసాం. అండ్ ఫార్మా స్టాక్స్ లో కూడా స్టార్ లాంటి స్టాక్స్ అండ్ ఇన్ఫ్రా స్పేస్ లో ప్రాబ్లీ IFCI, KNR కన్స్ట్రక్షన్, NCC కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక స్టాక్ ఫర్ టుమారో వాచ్ లిస్ట్ లో ట్రేడింగ్ ఐడియా కింద మనం తీసుకున్న స్టాక్ ఈజ్ ఐడియా. సో రీజన్ ఏంటి అంటే కనుక దో స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా 14 to 16.5 దాకా పెరిగినా కూడా దీనిలో ఇంకా స్ట్రెంత్ వచ్చే ఛాన్సెస్ ఉంది. యాంటిసిపేషన్ బ్రేక్అవుట్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు QIP లో అరౌండ్ 11 rupees లో ఆఫర్ చేసి లాస్ట్ 1 month బ్యాక్ ఒక బిగ్ మనీ 20,000 crores దాకా రేస్ చేయడం చూసాం. సో ఇలాంటి మనీ ఏదైతే బిగ్ ప్లేయర్స్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు 10%, 20% కి దే డోంట్ లుక్ అట్. సో వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ డబులర్ లాగా చూస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ టార్గెట్ 22 దాకా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ టెక్నికలీ మనం ఇక్కడ చూసినా కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక ఐడియాలో ఒక మంచి బ్రేక్అవుట్ లాంటిది రావటం చూసాం. సో లాస్ట్ 3 weeks గా మనం చూస్తే కనుక అఫ్ కోర్స్ రిజల్ట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన డే పక్కన పెడితే కనుక ఒక హయ్యర్ హై ఫార్మేషన్ కూడా జరగటం చూస్తున్నాం. ఇన్ కేస్ ఈ వీక్ లో కనుక 17.5 పైన క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ 1840 ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ 22 లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అయిపోతాయి మనకి. ఎందుకంటే 1840 మనకి ఫిబ్రవరిలో ఒకసారి రావటం చూసాం, అదేవిధంగా జనవరిలో కూడా ఒకసారి రావడం చూసాం. సో డబుల్ టాప్ ఫార్మేషన్ బ్రేక్అవుట్ దగ్గరలో ఉంది. సో ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. సో 1690 నుంచి 1590 వరకు దీని ఎంట్రీ ప్రైస్ గా చెప్పుకోవచ్చు మనం. సో 16.5 మనకి కాస్టింగ్ ప్రైస్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక మన స్టాప్ లాస్ వుడ్ బి 1546. ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ఎప్పుడైతే వెళ్తుందో ఆర్ క్లోజ్ అవుతుందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే 1 రూపీ ఇస్ రిస్క్ అని చెప్పొచ్చు. సో మన ఇమీడియట్ టార్గెట్ 1840 అనుకున్న కూడా 2 rupees రివార్డ్ ఉంది. ఇన్ కేస్ 1840 బ్రీచ్ అయ్యి
నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో అరౌండ్ 22కి వెళ్ళింది అంటే కనుక రిస్క్ రివార్డ్ 1:5 అయిపోతుంది. సో 22 రూపీస్ మనకి టార్గెట్ ఒకవేళ వచ్చింది అంటే కనుక 16 మన కాస్ట్ ప్రైస్ కాబట్టి క్లోజ్ టు అబౌట్ 4.5 రూపీస్ రివార్డ్ ఉంటుంది, 1 రూపీ రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఆర్ మేబీ ట్రేడింగ్ ఐడియా కింద చూస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.